ప్రాబ్లం డిస్ప్లే అయింది చూడండి ఒకసారి. ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 5 చిల్డ్రన్ బోర్న్ ఎట్ ది ఇంటర్వెల్స్ ఆఫ్ 3 years ఈచ్ ఈజ్ 50 years. కాబట్టి సమ్ ఈజ్ ఈక్వల్ టు 50 years అని చెప్తున్నాడు. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ యంగెస్ట్ చైల్డ్? ఒకనికి 3 సంవత్సరాల అంతరాలలో వరుసగా 5 పిల్లలు కలిగారు. వారి మొత్తం వయసు 50 సంవత్సరాలు అయినా కనిష్ట సంతానం వయసు ఎంత? 5 పిల్లలు కలిగారని చెప్పారు. ఈ ఐదుగురిలో మనకి ఒక్కొక్కడికి మధ్య గ్యాప్ ఎంత అంటే కనుక 3 years అని చెప్తున్నాడు. 5 పిల్లలకి ఒక్కొక్కడికి మధ్య గ్యాప్ ఎంత అంటే కనుక చిన్నవాడికి వాడికంటే పెద్దవాడికి 3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. మరొక 3 సంవత్సరాల తర్వాత ఇంకొకడు పుట్టాడు. మరొక 3 సంవత్సరాల తర్వాత ఇంకొకడు పుట్టాడు. మరొక 3 సంవత్సరాల తర్వాత ఇంకొకడు పుట్టాడు. ఇక్కడ మనకి ఎక్స్ అనుకొని x+3 x+6 అలా అనుకోవడం కంటే ఖచ్చితంగా ఎప్పుడైతే మనకి ఈ గ్యాప్ అనేది ఈక్వల్గా మెయింటైన్ చేశాడో, ఎప్పుడైతే మన గ్యాప్ అనేది ఈక్వల్గా మెయింటైన్ చేశాడో ఇది మనకి ఏమవుతుంది అంటే కనుక అటు 2 ఇటు 2 పోతాయి కాబట్టి మధ్యలో సరాసరి విలువ అని చెప్పచ్చు. అందుకని సరాసరి విలువ అని చెప్తున్నాం కాబట్టి ఇది 50 బై ఎంతమంది? 5. ఇక్కడ సరాసరి విలువ అని చెప్పాం కాబట్టి మొత్తము అంటే కనుక 50, సంఖ్య ఎంతమంది అంటే కనుక 5 కాబట్టి 50/10 అని చెప్తాం. ఇక్కడ 50/10 అనగానే అప్పుడు ఈ మధ్యలో ఉన్నవాడు వయసు ఎంత అంటే కనుక 10 అని చెప్పచ్చు. మధ్యలో ఉన్నవాడు వయసు ఎంత అంటే 10 అని చెప్పచ్చు. వాడికంటే పెద్దవాడు కావాలంటే ఇటు వెళ్ళిపోతాం, వాడికంటే చిన్నవాడు కావాలంటే ఇటు వెళ్తాం. కాబట్టి 3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కాబట్టి వీడు 7, 3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కాబట్టి వీడు 4. అందుకని అందరికంటే చిన్నవాడు వయసు ఎంత అంటే 4 సంవత్సరాలు అని చెప్పచ్చు.